హలో ఫ్రెండ్స్, నేను ఈ పవన్ తేజ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇంత నైట్ ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారా? చిన్న ఫంక్షన్ ఒకటి ఉందండి ఇంటికాడ, అందుకని మాంసం కొట్టుకు వెళ్తున్నానండి. ఎందుకంటే చికెన్ చాలా అవసరం మనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చికెన్ అన్నది వేస్తారు. ఆయన చూడండి ఎంత స్పీడ్గా కొడుతున్నాడో. ఆయన అంత స్పీడ్గా కొట్టాడంటే మనం అన్నీ రెడీ చేసుకోవాలిగా. చూడండి, వాళ్ళు వంటోళ్ళు అయితే కాదండి, మా బ్రదర్స్. మేమే చేసుకోవాలని అన్నీ మేమే పెట్టుకున్నాం. ఇంతలో మా మామ వచ్చి నేను చేస్తాను అల్లుడు అన్నాడు. వెంటనే చేయి మామ అనగానే లోపలికి వెళ్ళి పుల్లలన్నీ తీసి పొయ్యిలో చూడండి అట్లా పెడుతున్నాడు. ఇంతలో మా తమ్ముడు అంటున్నాడు, అన్న నా పొయ్యి ఎలగట్లేదన్నా, చూడన్నా అసలు ఊదలాకపోతున్నాం, చాలా కష్టపడుతున్నాను నా రా అన్నా అంటున్నాడు. ఇంతలో నేనేమంటున్నానంటే, రే నా పని నాకుంది కాబట్టి నువ్వు చెయ్యి, నేను ఆల్రెడీ పప్పు రెడీ చేశాను సాంబార్ పెట్టడానికి అని నేను అన్నాను. ఆడస్సలు ఏంటే రారా స్వామి అంటున్నాడు. ఫంక్షన్ అంతా మా వరకు మేమే చేసుకోవాలని మా ఫ్యామిలీ మొత్తం డిసైడ్ అయ్యి ఉంది. అంతేగాని స్పీడ్గా చేస్తున్నాం. చూడండి ఐటమ్స్ ఎలాగుంటాయో. ఇది చికెన్ అండి. ఇది చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాం. అది ఆనియన్స్ వేసి దాన్ని బాగా వేగిస్తున్నాం. చూడండి, ఇంతలోకి మా పెద్దన్నయ్య వచ్చి నేను చేస్తాను ఎవరా అని తీసుకుంటున్నాడు. ఇంకా ఒకటి ఐటమ్స్ అవుతున్నాయి. ఒకరు మా వాళ్ళు గోంగూరలో అవి తీసి రెడీ చేస్తున్నారు. ఈ కుండలు తోమడానికి అయితే పెద్ద బాయిలర్ కూడా పెట్టాము. చూడండి ఎలా తోముతున్నాడు. ఇందులోకి మేము ఇంకా అలా ఒకటి సిద్ధం చేస్తున్నాం. చూడండి, ఎందుకంటే ఇది మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫంక్షను, అంటే మన ఫంక్షనే కదంటండి. అందుకని మేమే దగ్గరుండి ఒకటి రెడీ చేస్తున్నాం. పక్క బిర్యానీ రెడీ అయిపోయి ఉంది, కాకపోతే ఈసారి చికెన్కి రెడీ చేస్తున్నాం. అంతా అయిపోయినట్టే. అల్లుళ్ళు మేము అంతా ఇంకా కంటిన్యూస్గా వచ్చి అందరూ రెడీలో ఉన్నాం. ఇంకా వంటోళ్ళు మనం పెట్టుకోకూడదు, మనమే సొంతంగా చేయాలని మేమే అందరూ పూనుకొని రెడీ చేస్తున్నామండి. చూడండి, ఇక్కడ మీకు తెలియలేనిది ఏంటంటే మేము వంట ఎలా వండుతున్నారో మీకు అర్థం అవ్వలేదు కాదు. మేమే ఇలాగే యూట్యూబ్లో చూసే చేస్తున్నామండి వంటలన్నీ. 800 మందికి మేము చేస్తున్నామంటే యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్ అంటే అంత గ్రేట్. మీరందరూ అసలు నా వీడియోలు చూస్తున్నారు కానీ నన్ను అసలు ఇది చేయట్లేదు. అందరూ నా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఒకటి రెడీ చేస్తున్నాం, దగ్గరికి అయిపోతున్నాయి. మేము ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా చేస్తున్నాం అంటే అంత ఉత్సాహంగా చేస్తున్నాం. ఇంతలో మా వాళ్ళు అయితే చింతపండు పసక పిసుకుతున్నారండి చింతపండుని. ఒకడు మా బ్రదరు, ఒకడైతే మా అల్లుడు, వాళ్ళు చేస్తున్నారు. ఇంతలో మా అన్న అయితే నేను చికెన్ పొగుడు వేపేస్తానని మా వాడు ఫోన్ మాట్లాడితే వేపేస్తున్నాడండి. చూడండి ఆయన స్టైలు, ఆయన బిల్డప్ మామూలుది కదండి. చూడండి, మా మామ అయితే నేనైతే పుల్లలన్నీ నేనే పొయ్యిలో పెట్టాలని ఈయనైతే అసలు ఒప్పుకోవట్లేదు. అన్నీ ఈయన పైన రెడీ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరికి అన్నీ రెడీ అయిపోయాయండి. చికెన్ పొగుడి చూడండి ఎంత బాగా వేగిందో. చికెన్ పొగుడి అయితే అంత బాగా వేగింది. ఇది బిర్యానీ అండి. ఈ బిర్యానీ రైస్ని మేము డెకరేషన్ చేద్దాం. డెకరేషన్ ఎలా చేద్దాం చూడండి. ఇది లైట్గా కొత్తిమీర జల్లి ఇలా పైన జీడిపప్పు వేసి బాగా డెకరేషన్ చేయాలి. అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.